ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు వినండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదిద్దాము రండని చెప్పుకునేవారులారా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతా చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకు. ఏ దినమున ఏది సంభవిస్తుందో అది నీకు తెలియదు. 1 యోహాను 2వ అధ్యాయం 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోతున్నవి. కాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. డంబాచారులై అతిశయిస్తారా? ఆ అతిశయం మంచిది కాదు. అనగా మీరు అతిశయించి పాపము చేసిన వారవుతున్నారు. రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసమూలము కానిదేదో అది పాపం. విశ్వాసంతో ప్రతి పని చెయ్యాలి, సందేహంతో చేయకూడదు. క్రియాత్మకమైన విశ్వాసము, విశ్వాసాత్మకమైన క్రియలు రెండూ మనకు కావాలి. ఇది సరైంది అవునో కాదో అనే సందేహంతో ఏదీ చెయ్యకూడదు. ఇది సరైంది అని తెలిసినప్పుడు అది చెయ్యకుండా ఉండకూడదు. మానవుని ప్రణాళికలు, ఏర్పాట్లు అనిశ్చితమైనవి. మన ప్రభువు వెర్రివాడైన ఒక ధనికుని ఉపమానం చెప్పాడు. ఎన్నో సంవత్సరాలకు సరిపడా ధాన్యం సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు అని చెప్పుకున్నాడు. కాని అదే రాత్రి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. యాకోబు కూడా అలాంటి మనస్తత్వం మంచిది కాదు అని హెచ్చరిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని సంప్రదించకుండా తమ స్వంత ఏర్పాట్లు చేసుకునే వారికి ఇది గొప్ప మందలింపు. మన తలంపులు దేవుని తలంపులు కావు. కీడు చేస్తే పాపం, మేలు చెయ్యకపోవటం కూడా పాపమే. మేలు చెయ్యకుండా, కీడు చేయకుండా ఉదాసీనంగా ఉండిపోవటము పాపమే. తనకున్న 1 తలాంతును పూడ్చిపెట్టినవాడు ఎవరికీ ఏ హాని, కీడు చేయలేదు గాని అతడు కేవలం నిష్ప్రయోజకుడు అని యజమాని చెప్పాడు. అతడు మేలు చెయ్యలేదు, ప్రయోజనకరమైన కార్యము చెయ్యలేదు. లాజరు ధనవంతుడి కథలో ధనవంతుడు లాజరుకు కీడు చెయ్యలేదు, మేలు చెయ్యలేదు. యాకోబు ఈ వాక్య భాగంలో మనుషుల అంచనాలు, వారి స్వార్థపూరితమైన ప్రణాళికలు ఎలా పరిణమిస్తాయో చూపుతున్నాడు. మీలో కొందరు అనుకుంటారు, ఇవాళో రేపో ఫలాని పట్టణానికి వెళ్తాము, అక్కడే 1 సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం గడిస్తాము. ఇప్పుడు ఇది వినండి. రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బతుకు ఏపాటిది? మీరు కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరిలాంటి వారే. మీరేమనాలి? ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేస్తాము. అయితే మీ ప్రస్తుత జీవిత విధానం ఎలా ఉంది? డాంబికులై గర్వంగా మాట్లాడుతున్నారు. గర్వం చాలా చెడ్డది. ఎవరైనా సరే తాను చేయవలసిన మేలు తెలిసి కూడా చేయకపోతే అది ఆ వ్యక్తికి పాపం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? క్రైస్తవుల్లో సైతం సాధారణంగా కనిపించే సామాన్యమైన పొరపాటు ఇదే. దేవునితో ప్రమేయం లేకుండానే కొందరు తమ కార్యక్రమాలను నిర్ణయించుకుంటారు. దేవుణ్ణి సంప్రదించరు. దేవుని తోడ్పాటు, సహాయం లేకుండానే తమ వ్యవహారాలను చక్కబెట్టుకోగలమనుకుంటారు. వారి ప్రవర్తన, వైఖరి దేవుని పట్ల ధిక్కారమని ఇట్టే తెలిసిపోతుంది. అటివారి బతుకులు గడ్డి పువ్వులాగా గతించిపోతాయి.
దావీదు 39వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేశావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనా ప్రతివాడు వట్టి ఊపిరి వలె ఉన్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అన్నాడు భక్త పేతురు. రేపు ఏ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందో, మనకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, లేక రేపే ఈ లోకంలో మనకు ఆఖరు రోజేమో తెలియదు. దేవుని చిత్తమైతే అనే మాట ఊతపదంలాగా యాంత్రికంగా అనమని యాకోబు చెప్పటం లేదు. కాని దేవుని చిత్తానికి విశ్వాసులు పూర్తిగా అంకితమైపోవాలి. దేవుని సంకల్పానికి లోబడి ఆయన మనకు చెప్పిందే చెయ్యాలి. దేవునికే లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. దేవుని చిత్తము పరలోకములో నెరవేరినట్లే మన జీవితంలో కూడా నెరవేరాలి. దేవుని సంపూర్ణ చిత్తమేదో తెలుసుకొని ఆ ప్రకారం చెయ్యాలంటే విశ్వాసికి రూపాంతరపు అనుభూతి ఉండాలి. మనసు మారి నూతనమవుతూ ఉంటే దేవుని చిత్తమేదో మనకు బోధపడుతుంది. ప్రభువు మనకు నేర్పిన వరవడి, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక. నా తండ్రి చిత్తము నెరవేర్చటము, ఆయన పని పూర్తి చేయడమే నాకు ఆహారం అన్నాడు ప్రభువు. కొందరు గర్విష్ఠులై తాము చేసిన వాటిని గురించి, తాము చెయ్యగలమని, చేస్తామని వారనుకునే వాటిని గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. తెలియక వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. 2 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం మనకు గొప్ప హెచ్చరిక. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండా ఉండడమే వారికి మేలు. విశ్వాసులారా, ఇప్పుడు సరిగా ప్రవర్తించాల్సిన విధానం మీకు తెలుసు. అలా మీరు చేయకుండా మిమ్మల్ని మీరెలా సమర్థించుకోగలరు? సాకులు చెప్తారా? అవి కుంటి సాకులు. మంచి చెయ్యకుండా వదిలేయడమనేది చెడుగు చేసినంత పాపం. శ్రోతలు గమనించండి, భవిష్యత్తు కోసం మనమెన్నో ప్రణాళికలు తయారు చేసుకుంటాము. అవి దేవుని చిత్తం కాకపోతే నెరవేరవు. మన డైరీలో ఏవేవో రాసుకుంటాము. అది దేవుని డైరీతో సరిపోకపోతే రద్దయిపోతుంది, అంతే. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. దేవునికి తెలుసు గనుక మనకు తెలియాల్సిన అవసరం లేదు. అదే విశ్వాసం అంటే. మన జీవితం ఆవిరి లాంటిది, పొగమంచు వంటిది. ఇప్పుడు కనపడినట్టే ఉంటుంది, అంతలోకే అదృశ్యమైపోతుంది. దాని ఉనికి తాత్కాలికం, క్షణభంగురం, అనిశ్చితం, అస్థిరం. దేవుడు లేని జీవితం అంతే. నిర్దేవ జీవితం ఘోరమైన పరాజయం. దేవుని ప్రమేయం లేకుండా బతికే మనిషి జీవితానికి అర్థమూ పర్థమూ లేదు. ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలీదు. నిరర్ధక జీవితం. క్షణకాలపు జీవితంలో అతడు సాధించేదేమిటి? 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు. జీవితమంతా బాధలతో, శ్రమలతో నిండి ఉంటుంది. నీటి బుడగ, బుద్బుదప్రాయం. శ్రోతలు, మన జీవితాలను ఆయనకు సజీవయాగంగా ఇప్పుడే సమర్పించుకోవడం మంచిది. మానవునికి తన యందు అతిశయాస్పదమేదీ లేదు. అలా అతిశయించటం దేవుని దృష్టిలో పాపం. చాలామంది క్రైస్తవులు చేసే పాపమొకటుంది. అది పాపమని వారు అనుకోవడం లేదు. గాని దేవుడు అంటున్నాడు, మేలైనది చేయనెరిగి ఉండి మేలు చేయకపోవడం కీడే, అది పాపం. సోదరీ సోదరులారా, మన జీవితకాలం అతి స్వల్పం. అందుచేత అనవసరమైన వివాదాలతో, మత్సరంతో, విద్వేషంతో మీ కాలాన్ని, సమయాన్ని వృధా చేయకండి. అవకాశాలను పాడు చేసుకోకండి. ఉన్నపాటున క్రీస్తు వద్దకు రండి. ఆయన ఎదుట సాష్టాంగపడండి. ఆయనకు మీ జీవితాలను సమర్పించుకోండి.
క్రీస్తునందు కొత్త జీవితాన్ని ఆరంభించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు అన్నాడు, గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను. యేసు ప్రభువు మీకు సమృద్ధి జీవమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవమును ఇక్కడే ఆరంభించి నిత్యత్వము పర్యంతము కొనసాగించగలవు. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, ఈ పత్రిక యూద క్రైస్తవులను ఉద్దేశించి రాయబడింది. చెదరిపోయిన 12 గోత్రాలకు రాసిన ఉత్తరమిది. వారు క్రైస్తవులయ్యారు గాని వారు యూదులు, జాతిపరంగా వారు యూదులే. వీరికి ఇంకా యూద సమాజ మందిరాలతో సంబంధం ఉంది. క్రైస్తవులైనా వీరు యూద సమాజ మందిరాలకు హాజరయ్యేవారు. సాంఘికంగా ధనికులకు బీదలకు మధ్య ఉన్న అంతరం గొప్ప సమస్యగా మారింది. భక్త యాకోబు ప్రబోధాలు అచ్చం పాత నిబంధన ప్రవక్తల స్వరంలాగే ధ్వనిస్తున్నాయి. శ్రమలలో ఓర్పును అలవరుచుకోవలసిందని యాకోబు హెచ్చరించాడు. అవిశ్వాసులైన యూదులు విశ్వాసులైన క్రైస్తవులను నానా హింసలకు గురిచేస్తున్నారు. యాకోబు క్రైస్తవ నీతి ప్రమాణాలను ఉపదేశిస్తున్నాడు. హీబ్రూ ప్రవచనాలను ఈ పత్రిక కొత్త మలుపు తిప్పింది. భక్త యాకోబు ఒక సిద్ధాంతిలాగా కాకుండా నైతిక ప్రబోధాలు చేసే సంస్కర్తగా మాట్లాడుతున్నాడు. 1 పేతురు పత్రికలో యాకోబు పత్రికలోని మాటలే ప్రతిధ్వనిస్తాయి. యాకోబు పత్రికలోని ప్రబోధాలు యూద సమాజంలోని సమస్యలను చర్చించాయి. పౌలు చెప్పిందానికి, యాకోబు చెప్పిందానికి వ్యాఘాతమేమీ లేదని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాము. యాకోబు తన పత్రికలో క్రైస్తవానికి కొత్త నిర్వచనం చెప్పాడు. స్వాతంత్ర్యమిచ్చే నియమం. ఇదే ప్రేమ నియమం. మహిమాస్వరూపి అయిన మన ప్రభు యేసుక్రీస్తును గురించిన విశ్వాసం, యేసు రెండో రాకడ, ఆయన తీర్పు ఈ పత్రికలో బహుక్లుప్తంగా ప్రస్తావించబడ్డాయి. యోహాను పత్రికలో లాగే యాకోబు పత్రికలో చారిత్రకాంశాలు లేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసి యొక్క ప్రత్యేకత, విశ్వాసికి ఉన్న వరం వివరంగా చెప్పబడ్డాయి. 2వ అధ్యాయంలో విశ్వాసి యొక్క కనికరయుతమైన సేవ ప్రస్తావించబడింది. 3వ అధ్యాయంలో విశ్వాసి యొక్క మాటలు ఎలా ఉండాలో ప్రబోధించబడింది. ఇక ఈ 4వ అధ్యాయంలో విశ్వాసి యొక్క సమర్పణను గురించిన ప్రబోధమున్నది. ప్రతి అధ్యాయంలో సంస్కరణశీలమైన ఉపదేశాలెన్నో మనమింతవరకు విన్నాము. వింటున్నారా శ్రోతలు? అలనాటి క్రైస్తవ విశ్వాసులలో చాలామంది వ్యాపారం చేసే వర్తకులున్నారు. వారి వ్యూహాత్మకమైన అంచనాలను యాకోబు వేలుపెట్టి చూపుతున్నాడు. అధిక లాభాలు సంపాదించడానికి ఎక్కడికి వెళ్లాలో, ఏమి చెయ్యాలో ముందే నిర్ధారణ చేసుకుంటారు. అంతియోకుకు, అలెగ్జాండ్రియాకు, దమస్కుకు, కొరింతుకు వెళ్లి ఆయా వస్తువులు అమ్మడం, వేరే వస్తువులు కొనడం అది వారి వృత్తి. వారిది వ్యాపార ప్రవృత్తి. ఇది దేవుని చిత్తమవునా కాదా అని కాదు, దీనివల్ల మనకు లాభమా నష్టమా అని వారు విచారణ చేస్తున్నారు. శాశ్వతంగా ఉంటాము, లాభాలు ఆర్జించుకుంటాము, వ్యాపారాన్ని వాణిజ్యాన్ని వృద్ధి చేస్తాము అంటూ పథకాలు రూపొందించుకుంటున్నారు. ఇలాంటి వారికి యాకోబు సందేశమిదే. మీ స్వాతిశయం మానండి, మీ జీవితం ఏపాటిదో గుర్తించండి. మీ వ్యాపారం మానేయండి అని కాదు, ప్రభువు చిత్తమెరిగి ప్రార్థనపూర్వకంగా ఆయన నడిపించినట్లు నడవండి. కీర్తనలు 49:11. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు, తమ ఇండ్లు నిరంతరము నిలుస్తాయని, తమ నివాసములు తరతరములకు ఉంటాయని వారనుకుంటారు. తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు. యెషయా 56:12 వారంటారు, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను, మనము మద్యము నిండారునట్లు తాగుదాము రండి. నేడు జరిగినట్లే రేపు మరీ లక్షణంగా జరుగుతుంది. దేవుని బిడ్డలే ఆయన చిత్తాన్ని త్రోసిరాజని తమ స్వంత ఏర్పాట్లు చేసుకుంటే వీరిని క్రైస్తవ నాస్తికులు అనాల్సి వస్తుంది.
లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలం కాదు. నిత్యత్వపు విలువలను కాలరాచి వేస్తున్నారు. తాత్కాలిక లాభాల కోసం ఆధ్యాత్మిక విలువలను మంటకలుపుతున్నారు. వారి అంచనా ఆత్మ వంచన. వారి ప్రణాళికల్లో దేవుని చిత్తానికి చోటు లేదు. ఈ వ్యాపారస్తులు తమకు తామే దేవుళ్లైపోతున్నారు. లౌకిక తత్వం పక్షవాతంలాగా వీరిని ఆవేశించింది. ఈ రోజు రాజులం, రేపు మహారాజులమవుతాం అంటూ గర్వం ఉట్టిపడే ప్రగల్భాలు పలుకుతున్నారు. వీరు కేవలం అవివేకులు అంటున్నాడు యాకోబు. దేవుడిచ్చిన హేతుబుద్ధిని కూడా వీరు వినియోగించరు. వీరి మనస్సాక్షి మూగబోయింది, మొద్దుబారింది. రేపేం జరుగుతుందో నీకు తెలుసా? ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఒక్క త్రుటిలో లక్షాధికారులు భిక్షాధికారులవుతారు. జీవితం అశాశ్వతమని తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడతారు? వృత్తి వ్యాపారాలను గురించి, కుటుంబాన్ని గురించి, పిల్లల విద్య భవిష్యత్తును గురించి, ఇల్లు, ఆస్తిపాస్తులు, పొలం, ఉద్యోగం, వీటన్నిటిని గురించి మీరెన్ని పథకాలో వేస్తున్నారే. దేవుని చిత్తమేమిటి అని ఎప్పుడైనా సంప్రదించారా చెప్పండి? మన ఆయురారోగ్యాలు రేపటికి ఏమవుతాయో, ఎలా ఉంటాయో మనకేం తెలుసు? తెలివైన వ్యక్తి నిత్యత్వాన్ని గురించి తలంచుతాడు. ఏ నిమిషంలోనైనా ఇక్కడి నుండి నిష్క్రమణ, అందులోకి ప్రవేశం. ఇది కాలం తాత్కాలికం, అది నిత్యత్వం శాశ్వతం. భక్తిలేని ఆలోచన పాపానికి నడిపిస్తుంది. స్వార్థకేంద్రితమైన అంచనాలు పాపానికి, చెడుగుకు పర్యాయ పదాలు. గర్వం, అహంకారం పాపానికి మూల స్థానాలు. దేవుణ్ణి మీ ప్రణాళికల్లోకి రమ్మనండి. ఆయన చిత్తం నెరవేర్చేటందుకు పాటుపడండి. నీకు తెలివి ఉంటే చాలదు, బాధ్యత కూడా ఉండాలి. మేలైనది తెలిసి కూడా అది చేయని వారిలో అపరాధ భావన తిష్టవేసుకుని కూర్చుంటుంది. అంతా తెలిసి క్రైస్తవ విశ్వాసులు స్వార్థానికి అమ్ముడుపోవడం మంచిది కాదు. అది నైతికంగా అసమంజసం, ఆధ్యాత్మికంగా అపచారం. ప్రభువు చిత్తమైతే మనం బతికి ఉండి ఆయన మహిమ కోసం అది ఇది చేస్తాము అని సాక్ష్యమివ్వగలిగి ఉండాలి. యేసు ప్రభువు చేతిలో మన కాలాలు, సమయాలు ఉన్నాయి. ఆయనకు లోబడాలి, నిశ్చయత గలిగి ఆనందంగా బతకాలి. మళ్లీ మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. మంచి చెయ్యాలి, చెడుగు చెయ్యకూడదు. నీవు చెడుగు చెయ్యవు గాని మంచి కూడా చెయ్యవు. అప్పుడు నీవు కీడు చేసినట్లే అవుతుంది. అబద్ధం చెప్పడం పాపం. అయితే నీకు నిజం తెలిసి కూడా అది చెప్పవు. అది అబద్ధం చెప్పిన దాంతో సమానమే. ఎవరిని గురించైనా చెడ్డమాట అన్నావనుకో, అది పాపం. అయితే అతడు నీ సహవాసం కోరినప్పుడు నిరాకరిస్తే అది పాపమే. పరిశుద్ధాత్మ మనలను నడిపించినట్లు మనం పరోపకారానికి అంకితమైపోవాలి. మంచిది ఏదో, ఏది ఉపకారమో అది చేయడానికి దేవుడు మనకు ఆధ్యాత్మిక స్పృహను, నైతిక స్ఫూర్తిని దయచేయునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.